ఉపాధ్యాయునికి తోటి మిత్రులకి శుభోదయం. నా పేరు ఎస్ పవన్ సార్. ఫస్ట్ ఇయర్ పుంచపర్తి పనితీరు చూస్తున్నాను. నేను చెప్పబోయే విషయం సుస్థిరత మరియు స్థిరత్వం. గాలి, నీరు, నేల కాలుష్యం. మానసిక ఆరోగ్యం. సుస్థిరత అనగా సహజ వనరులను భవిష్యత్ తరాలకు అందించడం. ఈ రోజుల్లో మనుషుల కార్యకలాపాల వలన సహజ వనరులు కలుషితం అవుతున్నాయి. ముందుగా గాలి అనేది మనకి ఒక వరం లాంటిది. అది లేకపోతే మానవుడు, జీవులు ఏది జీవించలేవు. గాలి ముఖ్యంగా కలుషితం కావడానికి కారణం మానవుడు. ఎలాగంటే మహారాష్ట్ర అనే రాష్ట్రంలో భూపాల్ గ్యాస్ 1984లో 3 చనిపోయారు. వాయు కాలుష్యం వల్ల. వాయువుని కలుషితంగా చేయకుండా ఉండాల్సిన బాధ్యత మన మానవులందరికీ ఉంది. తర్వాత అతి ముఖ్యమైన రెండవది నీరు. అది లేకుండా మానవుడు, జీవులు ఎవరు జీవించలేరు. కానీ ఉదాహరణకు చెప్పుకోవాలంటే తెలంగాణ అనే రాష్ట్రంలో హైదరాబాద్లో రోజుకి వృధా చేస్తున్న నీరు మరియు డ్రైనేజ్లో వాడుతున్న నీరు మూసీ నదిలో కలుపుతున్నారు. దీనివల్ల ఆ నీరు, మంచినీరు కూడా కలుషితమైన నీరుగా మారుతుంది. తర్వాత నేలకి రైతు దేశానికి వెన్నెముక అంటారు. కానీ ఆ రైతే నేలని మోసం చేస్తున్నాడు. ఎలాగంటే పూర్వకాలంలో రైతు సేంద్రియ ఎరువులను, మంచి మందులను వాడేవాడు. కానీ ఈ కాలంలో అన్ని పురుగు మందులను, ఎరువు మందులను వాడి పంటలను పండిస్తున్నాడు. ఆహారం తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్న మనుషులు కూడా అనారోగ్యంగా చెందుతున్నాడు. తర్వాత మానసిక ఆరోగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి.